ధర్మారం మల్లేశ్వరి. హలో, నమస్తే సార్, ఏసీపీ గారు. నేను దర్శనం నరసింహ అడ్వకేట్, స్పెషల్ పీపీ ఇన్ ప్రణయ్ కేసు, మర్డర్ కేసు. ఇక్కడ ఈ మల్లేశ్వరి కేసు విషయంలో ఈ ఊరికి వచ్చినాము, నాతో పాటు దళిత సంఘాలు వీళ్ళందరూ వచ్చినాము. ఒకసారి ఈ కేసు అప్డేట్ తెచ్చుకుందామని కాల్ చేస్తున్నాం సార్. సార్ ఎవరిని? అతన్నా, అబ్బాయినా? అవునవును. మరి వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా సార్, వీళ్ళది పేరెంట్స్. అమ్మాయి మల్లేశ్వరి వాళ్ళ పేరెంట్స్ది ఇది స్టేషన్ దగ్గర. ఇంకా వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందనేది ఇలా అలిగేషన్. మీరు ఎప్పుడు ఇచ్చారు కంప్లైంట్? మేము ఇచ్చేది సార్ 15th ధర్నా జరిగే రోజు ఇచ్చాము. 15th రోజు. ఎంతమంది పేరు సార్? ఇక్కడ ఈ ఊర్లో కూడా అమ్మాయిని పిలిపించినప్పుడు కొంతమంది ఇన్వాల్వ్మెంట్ అయ్యి మేము మాట్లాడతాము, సెటిల్మెంట్ చేస్తామని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారనేది. ఈ కుటుంబ సభ్యులను మేము పరామర్శించడానికి వచ్చి ఇక్కడే మాట్లాడుతున్నాం మీతోటి. ఇప్పుడు ఒకటి సార్, మీరు ఇప్పుడు పేరెంట్స్ ఇల్లు కానీ వాళ్ళ పరిస్థితి కానీ అదంతా విజిట్ చేసి ఇక్కడ ఈ గ్రామంలో కొంతమంది ఎవిడెన్స్ కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కదా సార్ మీకు? ఎంక్వైరీ అంటే విలేజ్ విజిట్ చేయాలి కదా సార్, మీరు వీళ్ళ పేరెంట్స్ను కలవాలి కదా. అక్కడ సార్ ఇప్పుడు అక్కడనంటే ఆ అడావుడిలో ఏడుపు తూడుపుల్లో ఎట్లా చెప్పారో మీకు స్టేట్మెంట్ ఎట్లా రికార్డ్ చేసారో, కానీ ఇప్పుడు యాజ్ పర్ ది SC/ST యాక్ట్ ప్రకారం ఆ కుటుంబాన్ని విజిట్ చేయాలి కదా. విజిట్ చేసి గ్రామంలో ఉన్న సమాచారం కూడా కలెక్ట్ చేయాలి కదా. దీని వెనుక బిహైండ్ ఆఫ్ ది అఫెన్స్ అనేది ఎవరెవరు ఉన్నారనేది కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ ఏ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ కదా సార్. అది చేస్తామని అంటే ఎట్లా సార్? ఎన్ని రోజులు రికార్డ్ చేయలేదా? మేము మాట్లాడుతుంది చూడండి, వాళ్ళ తల్లి ఏం మాట్లాడుతుంది చూడండి. వాళ్ళ పేర్లన్నీ రాయమంటే సార్ ఆధార్ కార్డు లేదు, ఏ ఆధారాలు లేవు. మేము వచ్చి ఎంక్వైరీ చేసి అన్ని ఎక్కిస్తాం. ఈ ఒక్క కాదు సార్, అక్కడ మీరు రాయలేదు సార్ దాంట్లో. ఇక్కడదే సరే ఏసీపీ గారు సరే ఒక రిక్వెస్ట్ వీళ్ళ వైపు నుంచి ఏంటంటే ఇన్వెస్టిగేషను ప్రాంప్ట్గా లేదనేది వీళ్ళకు ఒక అపనమ్మకం ఉంది. మీరు కొద్దిగా ఇన్వెస్టిగేషన్ ఆనెస్ట్గా ప్రాసెస్లో యాజ్ పర్ ది ఇన్వెస్టిగేషన్ SC/ST PO యాక్ట్ ప్రకారం రూల్ 7 ప్రకారం కనుక మీరు ప్రాంప్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయకపోతే మేము లీగల్గా ఇంటర్ఫియర్ అవుతాము. లీగల్ ఇంటర్వెన్షన్ కూడా మేము వన్ సైడు హౌ టు కండక్టింగ్ ది ఇన్వెస్టిగేషన్ యాజ్ పర్ ది PO యాక్ట్ ప్రకారం ఉందా లేదా అనేది కూడా మేము పర్సూ చేస్తాము. ఒకటి ఏంటంటే మా వైపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు చెప్పిన దాని ప్రకారము 164లో ఉండాలి, 164 కూడా చేయాలి, మీరు 161లో వీళ్ళ స్టేట్మెంట్ ఉండాలి. కానీ ఇప్పటి వరకు కనీసం మీరు ఫ్యామిలీ విజిట్ చేయలేదంటే హౌ ది ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్? యాజ్ పర్ ది ఇన్వెస్టిగేషన్ SC/ST PO యాక్ట్ ప్రకారం ఫ్యామిలీ విజిట్ చేయాలి కదా సార్. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందనేది కనీసం ఒక CIని పంపించలేదు, లోకల్ DSPని పంపించలేదు, కనీసం ఒక SIని పంపించలేదు. ఏంటి సార్ ఇది? యాక్ట్ ఏం చెప్తుంది సార్ ఇది? సరే మీరు మీ ప్రాసెస్లో మీరు చేయండి, మేము కూడా లీగల్ ఇంటర్ఫియర్ సార్. ఎవరెవరు యాక్టా ఏది చేస్తారంటే మరి ఇప్పుడే మీ ముందల్లే విక్టిమ్ మాట్లాడుతుంది కదా, విక్టిమ్ స్టేట్మెంటే రికార్డ్ చేయలేదని అంటుంది కదా. పేర్లు చెప్పండి. సరే ఎంక్వైరీ చేయండి. సేమ్ టైంలో మేము కూడా అబ్జర్వ్ చేస్తాం. సరేనా? ఓకే మంచి.